ఇండియాలో ఉన్న పాకిస్తానీలందరినీ వెంటనే పాకిస్తాన్కి పంపించేయండి అని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాయడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తున్నారు. ఇది మంచిగా ఉంది. అయితే మన ఇండియాలో పాకిస్తానీలు ఎట్లయితే ఉంటున్నారో అట్లనే పాకిస్తాన్లో కూడా మన హిందువులు ఉంటున్నారు. పాకిస్తాన్లో కూడా మన ఇండియన్స్ ఉన్నారు. పాకిస్తాన్లో బతుకుతున్న ఇండియన్స్ అందరినీ వెనక్కి తీసుకొచ్చే ఆలోచన మోడీ ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే యుద్ధ వాతావరణం నెలకొనుంది. ఇప్పుడు పాకిస్తాన్లో బతుకుతున్న హిందువులందరినీ వెనక్కి తీసుకొచ్చినాక యుద్ధం చేస్తారా, లేకుంటే డైరెక్ట్గా యుద్ధం చేస్తారా? డైరెక్ట్గా యుద్ధం చేస్తే పాకిస్తాన్లో ఉన్న హిందువులు కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. మరి ఎట్లా చేస్తారు? ఇప్పుడు మన దేశంలో ఉన్న పాకిస్తానీలందరినీ వాళ్ళ దేశంకి మనం పంపించినాక అక్కడున్న హిందువుల మీద వాళ్ళకు కూడా కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం అంతే లెవెల్లో ఉంటుంది కదా. వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో ఉన్న హిందువులని బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తారు. మరి వాళ్ళందరినీ సురక్షితంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి తీసుకురాగలుగుతారా? ఆ విషయంలో ఏమైనా కార్యాచరణ చేస్తున్నారా? చేస్తే ఎట్లా చేస్తున్నారు? ఎప్పటి వరకు రప్పిస్తారు? ఎందుకంటే చేస్తే రెండు పనులు చేయాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పాకిస్తానీలందరినీ పాకిస్తాన్ పంపించినప్పుడు పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరినీ కూడా భారతదేశానికి తీసుకురావాలి. అట్లా కాకుండా మీరు ఓన్లీ ఇక్కడున్న పాకిస్తానీలను వాళ్ళ దేశానికి ఎలగొట్టి అక్కడున్న భారతీయుల్ని మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి ఎలగొట్టిన ప్రతీకారం అంతా ఆ భారతీయుల మీద చూపించే ప్రమాదానికి అవకాశం మీరే ఇస్తున్నట్టు అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. అందుకే ఇప్పుడు పాకిస్తానీలని మన దేశం నుంచి ఎట్లయితే ఎలగొడుతున్నామో అదే విధంగా పాకిస్తాన్లో ఉన్న హిందువులందరినీ మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత యుద్ధం చేయండి. ఎందుకంటే మనం చాలాసార్లు చూసినాం, బంగ్లాదేశ్లో హిందువులకు అన్యాయం జరుగుతుంది, పాకిస్తాన్లో ఉన్న మన హిందువులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మన దేశంలో ఉన్న హిందూ సోదరులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులను అయితే గాలికి వదిలేయలేము కదా. ఇప్పుడు మన భారతదేశం నుండి పాకిస్తానీలను ఎంత సురక్షితంగా పాకిస్తాన్కి పంపిస్తున్నామో అంతే సురక్షితంగా పాకిస్తాన్లో ఉన్న మన భారతీయులందరినీ మన భారతదేశానికి రప్పించండి. రప్పించిన తర్వాత మీరు యుద్ధం కావచ్చు, వాళ్ళ మీద ఏదైనా కావచ్చు, మనం చేయాల్సిన పని అది ఖచ్చితంగా చేయాల్సిందే. పాకిస్తాన్ను క్షమించే ప్రసక్తే లేదు.